హలో అమిగో, ఇవాళ మన వీడియోలో మనం A1 గ్రేడ్ లో పుట్టిండే చెప్రి గాళ్ళ గురించి అయితే మాట్లాడుకుందాం. మాటలు గీట్లొద్దు, డైరెక్ట్ వాళ్ళ డ్రైవింగ్ ఎలా ఉంటుందో చూద్దాం. తమ్ముడు ముందే చెప్తున్నాను, ఈ వీడియోలో 18+ మాటలు అయితే మాట్లాడినాను. నువ్వు చిన్నపిల్లలు అయితే పక్కెళ్ళాడు. మళ్ళీ వీడియో లాస్ట్ వరకు చూసేసి మా హార్ట్ హట్ అయింది, మా అంగం మలిగిందంటే నేనేం చేయలేను. ముందుగా మన చెప్రి రాజాలు రైడ్ చేసిన వీడియోలు చూసే ముందు మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తావు, ఎందుకంటే బైకర్ కంటెంట్ లో రోస్టింగ్ చేసేవాడిని ఫస్ట్ టైం చూసింటావు. లేదు ఇక పైన చూస్తావు. సరే చింపు గారు, మన ఫస్ట్ క్లిప్ అయితే ప్లే చేయండి. ఈ వీడియోలో పోయే నా కొడుకులకి ఎంత గుద్దబల్పు అంటే డ్రైవింగ్ చూడు ఎండాకాలంలో ముడ్డిలో సెగ్గట్లు లేసినట్టు తోలుతాను. ఒరే చింపు, మరి అంత వైల్డ్ గా మాట్లాడద్దురా, పాపం ప్రేక్షకులు ఫీల్ అవుతారు. ఏంట్రా ఫీల్ అయ్యేది? ఎవడైనా పోయి గుద్దినాడు అనుకో, వాళ్ళు చేస్తారు ఇల్లు చేస్తారు. నిజమే నా కొడుకులు ఎందుకు బ్రో అట్లా దోలినావు అంటే, వంగి దోలడం వేమనశతకంలో ఉందని చెప్తారు. అంత చెత్తనా కొడుకులు ఇల్లు. వీళ్ళైనా మేలు అమ్మా, నెక్స్ట్ క్లిప్ పెడతా చూడు నా కొడుకు ఇంకా గుద్దబగరు. అరే కళ్ళు ఆడబెట్టుకొని నడుపుతున్నావురా? చెప్తానా కదా, ఈ నా కొడుకు బ్రేక్ చేతుల్లో కాదు గుద్దలో పెట్టుకొని తోలుతున్నాడు. సరేలే బ్రో, ఏదో పొరపాటున గుద్దేశాడు. సరే వాడిని వదిలే, వీనికి ఎంత పొగరో చూడు. ఒరే నాకు ఒకటి అర్థం కాదు, మిమ్మల్ని జెన్యూన్ అడుగుతానా, మీరు హెల్మెట్ వేసుకొని కళ్ళు గుద్దలో పెట్టుకొని నడుపుతాంటారా? మళ్ళీ నా కొడుకు గుద్దిందే కాకుండా కనీసం ఆ రిక్షా డ్రైవర్ కింద పడితే వాడిని లేపేకి కూడా పోలే. రా రిక్షా వాందే తప్పు అనుకుందాం, ఏదో ఆపోజిట్ దారిలో వస్తున్నారు, నీ కళ్ళు ఏమైనా? చెప్పినా కదా మామ, కళ్ళు గుద్దలో పెట్టుకొని నడుపుతున్నారు. అయినా ఎంతైనా కానీ మన NS 200 ఉండే వాళ్ళు చాలా డీసెంట్ డ్రైవర్స్ రా. నువ్వు ఇట్లా మాట్లాడితేనే నాకు ముడ్డిలో మండేది. చూడు నీ ఏకపత్ని వద్దు తమ్ముడు వచ్చినాడు. అట్లా కాదు రాజా, డైరెక్ట్ ఆటో గుద్దలో దూరు. ఇంకా ఈ వీడియో కింద కామెంట్ పెట్టిండే నా కొడుకులు అయితే ఇంకా దరిద్రం నా కొడుకులు. అసలు వీళ్ళు ఏం తప్పు లేదంట, మొత్తం ఆతో అందే తప్పంట. అరే కొద్దిగా ఉండాలిరా చూసే వాళ్ళకి. కామెంట్ పెట్టే ముందు కనీసం ఆ వీడియోని 2-3 సార్లు చూడండి రా. అదంతా మాకెందుకు, మేము కొంపల వాళ్ళని రోపిచ్చి EMI లో తీసుకుంటే ఫోన్ ఉంది, లవర్ తో చాటింగ్ చేసే దానికోసం ఇన్స్టాల్ చేసిన కీబోర్డ్ ఉంది. మా లవర్ మాతో కాకుండా ఇంకొంత చాట్ చేస్తుంటుంది కదా, ఆ టైంలో మాకేం చేయాలో తెలియక ఇట్లాంటి వీడియోస్ కింద ఉద్దరగా కామెంట్లు పెడతారు. ఒరే మళ్ళీ అంత పచ్చిగా మాట్లాడద్దురా, కింద మనకు కామెంట్లు పెడతారు. వచ్చినా మనకి 2 జెన్యూన్ గా సబ్స్క్రైబర్లు వచ్చినా చాలు. ఒరే నువ్వు నిజంగా మనిషి అయితే నీకు జెన్యూన్ గా ఛాలెంజ్ ఇస్తున్నారా, నేను చెప్పిండే తప్పంటే ఖచ్చితంగా కింద కామెంట్ పెట్టు, నీకు రిప్లై నేను ఇస్తాను. అది కాదు నాగా, ఇంత చెప్పిన తర్వాత నిజం కింద కామెంట్ పెడతాడా? ఎందుకు పెట్టాడు? ఫ్రెండ్ అని చెప్పి వెనకలే వెన్నుపోటు పెడుతుంటాడు కదా, అట్లా అన్నా కూడా ఖచ్చితంగా పెడతాడు. అయినా నీకు నేను ఇంత క్లియర్ గా చెప్పాలా, నీకు కూడా ఈ మధ్య 4 పొడిచినారు కదా. సరేలే పర్సనల్స్ అన్ని ఎందుకు. సరే వీడియోలు ఎంత అయింది, ఇంకా ఏమైనా క్లిప్పులు ఉన్నాయా? లాస్ట్ ఇంకోటి ఉంది, ఇది మన ప్రేక్షకులకే వదిలేస్తాను. ఎవరైనా కరెక్ట్ కామెంట్ పెట్టినా నిజంగా పింగ్ చేసి వాళ్ళకి నిజంగా దండం పెడతాను నేను. ఓడియమ్మ, వాడేంద్ర అంత స్పీడ్ గుద్దినాడు? గుద్దేదేమో కానీ వానికి కింద 2 ఒటకాయలు పగిలిపోయింది. సరే అబ్బాయిలు, కింద ఎవరిది తప్ప ఖచ్చితంగా మర్చిపోకుండా కామెంట్ చేయండి. రేపు మళ్ళీ కలుసుకుందాము. ఫస్ట్ నేను పోయి మా చింపుగా నీ కూల్ చేయలేదు, ఎందుకో చాలా వైల్డ్ గా బిహేవ్ చేస్తాను. సరేరా చింపు, ఇంకా వీడియో అయిపోయింది. లాస్ట్ నువ్వు చెప్పేది ఏమైనా ఉంటే చెప్పేసి. లాస్ట్ నేను మీకు చెప్పి వాళ్ళందరూ చెప్పేది ఒకటేరా, మీ జాతి దెంగ. నీ అబ్బా కొంప ముంచావు కదరా.